చెప్పుకోవడానికి ఏమీ లేక చంద్రబాబు సీఎం జగన్ పై అనవసరమైన అభండాలు వేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. బాబు తన పాలనలో ఏం చేశారో ప్రజలకు చెప్పలేని దుస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. చెప్పుకోవడానికి ఒక్క హామీ అయినా మంచిది ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్ని ఆరోపణలు చేసినా తిరిగి సీఎంగా జగనే గెలుస్తారంటోన్న మంత్రి పెద్దిరెడ్డితో మా కరెస్పాండెంట్ మధు ఫేస్ టు ఫేస్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మాఫియా రాజ్యం వస్తుంది, మనుషుల ప్రాణాలు ఉండనివ్వరని చెప్పడం జరిగింది. ఈ అంశం మీద మాట్లాడడానికి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ మరోసారి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు సీఎం జగన్పై చేశారు. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ అదేవిధంగా వీళ్ళు ముగ్గురికి తోడు పురంధేశ్వరి కానీ ఈ దుష్ట చతుష్టయం అంతా కూడా వీళ్ళకు మేము పలాంది చేసాము ఈ రాష్ట్రానికి అని చెప్పుకునేదానికి లేదు. ఏది కానీ చేయలేదు. ఏదైనా ఒక పథకం పేరు చెప్తే చంద్రబాబు గుర్తొస్తాడంటే రాడు. ఏదైనా ఒక ప్రాజెక్టు పూర్తి చేస్తాడంటే చేయలేదు, అది కూడా రాదు. ఏది చెప్పేదానికి లేదు. కాబట్టి పర్సనల్గా తీసుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా మన పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి ఒక తిట్ల పురాణంతో బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ తాటకు చెప్పులే ఇవి. ఏం చేసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఉంది, మా మద్దతు ఉంది. తప్పనిసరిగా వారు చెప్పినట్లు 175 స్థానాలకు 175 స్థానాలు రావచ్చు. జగన్ వస్తే మాఫియా రాజ్యం వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు శాంతియుత వాతావరణం లేదా? ప్రజలందరూ సుఖ సంతోషాలతో లేరా? మైనారిటీలకు వ్యతిరేకంగా పురంధేశ్వరి వీళ్ళంతా కూడా పని కట్టుకొని రేపు చెడ్డ చేస్తారు తప్ప మా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా సుపరిపాలన అందించాడో అంతకంటే మంచి పరిపాలన రేపు అందిపోతాడు. ఒకటి చెప్పండి సార్, వాలంటీర్ వ్యవస్థపై తప్పుడు ఫిర్యాదులు చేయించి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను అధికారంలో వస్తే అవ్వాతాతలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్లు ఇస్తాను, వాలంటీర్లకు 10,000 రూపాయల చొప్పున జీతం ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. వాలంటీర్లను అవమానం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కరోనాలో ప్రాణాలకు తెగించి కరోనా పేషెంట్లకంతా కూడా వీళ్ళు సేవలు అందిస్తే వాళ్ళ ఇళ్ళకంతా కూడా రోజువారీ సరుకులు తీసుకుపోయిస్తే ఈ మూటలు మోసే వాళ్ళు వాలంటీర్లని మొదలుపెట్టాడు. అక్కడి నుంచి అడుగడుగున అవహేళన చేస్తూ అవమానం చేస్తూ మాట్లాడుతూ వచ్చాడు. రాజీ అయిపోయి 10,000 ఇస్తా అంటే కూడా 2014 ఎన్నికల్లో 600 హామీలు మాదిరి ఇది కూడా ఒక హామీ అని భావించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే వాలంటీర్లందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది మొత్తం మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే ఏమీ చెప్పుకోవడానికి లేకనే బెదిరింపు ధోరణికి చంద్రబాబు పాల్పడుతున్నాడు, సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇదే సందర్భంలో 2014 నుంచి 19 వరకు తాను అధికారంలో ఉండి ఏమీ చేయనటువంటి వ్యక్తి ఇప్పుడు ఏదో గొప్పలు చెప్పడం చాలా దారుణం అనేసి మండిపడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, సదుం నుంచి.